నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. వృషభ రాశి వారు తాము అనుకున్న పనులను జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబానికి అవసరమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగ కార్యక్రమాల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది. అప్పులు తీసుకోవటం ఇవ్వటం అంత శ్రేయస్కరం కాదు. అలాగే అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకూడదు. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఏర్పాటు చేసుకోకుండా నియంత్రణను పాటించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీరాముణ్ణి తులసీ దళములతో పూజించాలి. సింహరాశి వారు తాము చేపట్టిన పనులు పూర్తి చేసుకునేందుకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కోరుకుంటుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను స్నేహితులను వివిధ మాధ్యమాల ద్వారా పలకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఓం పరమేశ్వరాయ నమః అనేటటువంటి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. కన్యారాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో ఆశించిన లాభాలను పొందుతుంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివనామస్మరణ చేస్తూ ఉండండి. తులారాశి వాళ్లకు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో ఆశించిన సహకారాన్ని పొందుతుంటారు. అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆహార విహారాదుల్లో నియమాలను పాటించడం అనేది చాలా మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ మాధవాష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు అనుకోనటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు. ఉద్యోగపరంగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. స్థిరమైనటువంటి ఆలోచనలతో కూడిన గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయాలి. ధనుసు రాశి వాళ్లకు ఆదాయాలు నిలకడగా ఉంటాయి. అదే పనిగా అనవసరమైనటువంటి ఖర్చులను పెంచుకోకూడదు. చేపట్టిన కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు అవసరమవుతుంటాయి. ఉద్యోగపరంగా క్రమశిక్షణతో వ్యవహరించడం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ పద్మనాభ స్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. దీర్ఘకాలికంగా అనుభవిస్తున్న సమస్యలను తప్పించుకోగలుగుతారు. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ
నటరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. శ్రమ మీద పనులు పూర్తి అవుతాయి. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమతు స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. అప్పులను తీర్చివేయగలుగుతారు. శ్రమతో కూడుకున్న పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి.